విష్ణు సహస్రనామ స్తోత్రము పూర్వపీఠిక 3వ శ్లోకం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. భావం: విష్ణురూపుడైన వ్యాసునికి, వ్యాసరూపుడైన విష్ణువునకు నమస్కారము. వశిష్ఠ వంశజుడు మరియు బ్రహ్మర్షి అయిన వ్యాసునికి నమస్కారము. 4వ శ్లోకం. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే. భావం: జన్మ పరిణామాది షడ్వికారములకు అతీతుడును, శుద్ధుడును, శాశ్వతుడును, సర్వ విజేతయు అగు పరమాత్మయు అగు శ్రీ మహావిష్ణువునకు నమస్కారము. 5వ శ్లోకం. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే. భావం: ఏ పరమాత్మను స్మరించినంత మాత్రముననే మానవుడు పుట్టుక, ప్రాపంచిక విషయములనడి బంధముల నుండి విముక్తుడగునో అట్టి జగదోత్పత్తికి కారకుడగు విష్ణువునకు నమస్కారము. శ్రీ వైశంపాయన ఉవాచ. వైశంపాయనుడు పలికెను: శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వసః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. భావం: అంతటా వైశంపాయనుడిట్లు పలికెను. అన్ని పవిత్ర ధర్మములను పూర్తిగా విని ధర్మరాజు భీష్మపితామహుని ఇట్లు ప్రశ్నించెను. యుధిష్ఠిర ఉవాచ. ధర్మరాజు పలికెను: కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం స్తువంతః కం కమర్చ్యంతః ప్రాప్నుయుర్మానవాః శుభం. మొదటి ప్రశ్న. ధర్మజుని ప్రశ్నలు. మొదటి ప్రశ్న: సమస్త విద్యలలో చెప్పబడిన ఏకైక దైవం ఎవరు? రెండవ ప్రశ్న: ప్రాణులు పొందదగిన మహోన్నతమైన స్థానమేదయున్నది? మూడవ ప్రశ్న: మానవుడెవరిని స్తుతింపవలెను? నాలుగవ ప్రశ్న: మరియు ఎవరిని అర్చించుట ద్వారా మానవుడు శుభములు పొందును? కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్. భావం: 5వ ప్రశ్న. నీ దృష్టిలో ఏ ధర్మం సమస్త ధర్మములలో పరమధర్మమై ఉన్నది? 6వ ప్రశ్న. ఏ జపమును చేయుట వలన జన్మ సంసార బంధనముల నుండి మానవులు విముక్తిని పొందుచున్నారు? భీష్మవాచ. భీష్ముడు చెప్తున్నారు: జగత్ప్రభుం దేవదేవమనంతం పురుషోత్తమం స్తువన్నామ సహస్రేణ పురుషః సతతోత్థితః. భావం: అత్యంత ప్రాముఖ్యత గలవి మరియు ప్రతి మానవుడు ఆలోచింపదగినవి అగు ఇట్టి ప్రశ్నలను ధర్మరాజు అడుగగా భీష్ముడు ఈ విధముగా సమాధానం చెప్పెను. 3వ ప్రశ్నకు జవాబుగా, ప్రతి మానవుడు సదా విద్యుక్తుడై జగత్ప్రభు దేవదేవుడు అంతములేనివాడు పురుషోత్తముడు అగు శ్రీ మహావిష్ణువును విష్ణు సహస్రనామములచే స్తుతింపవలెను.